ఆర్ యు రెడీ? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు గనక నిరుత్సాహపడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు గనక నిరుత్సాహపడొద్దు. అవును, మన జీవితాల్లో వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం పడతాం? కానీ దాంట్లో ఉండిపోకూడదు. నీకు ఒక ధైర్యం రావాలి. నాతో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఫార్ మాట చెప్పాలి. ఫార్ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. ఫార్ ఎవర్? అవును, కష్టాలు వచ్చినాయి, కన్నీరు వస్తుంది. భర్త గారికి ఉద్యోగం పోయింది, కన్నీరు వస్తుంది. బాబుకు అనారోగ్యంగా ఉంది, కన్నీరు వస్తుంది. దుఃఖం వస్తుంది. అన్నీ మామూలే. నిరుత్సాహంలో ఉండకూడదు. ఏం చేయాలి? పాప ఇంట్లో ఉంది, వయసుకు వచ్చిన పాప ఇంట్లో ఉంది. ఆమె వయసులో ఉన్న వాళ్ళందరూ ఇద్దరము ఇటో పాప ఇటో పాప, అత్తయ్య మామయ్య అట్టిట్టే. మీ పాప మాత్రం అంటే ఆ అమ్మకున్న గుండె బద్దలైపోద్ది. కానీ నీ గుండెలో ఒక ధైర్యం కలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు, నా కూతురుతో ఉన్నాడు. కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది. మీ ఇంట్లో మీ అబ్బాయి, వయసు వచ్చిన అబ్బాయి, ఆ ప్రాయంలో ఉన్న వాళ్ళు 2-3 పిల్లలతో తిరుగుతున్నారు, భార్య బిడ్డలతో. కానీ ఒక్కడే ఇంట్లో ఉంటాడు, ఒక్కడే తిరుగుతుంటాడు, ఒక్కడే నడుచుకుంటూ వెళ్తుంటాడు. అమ్మ నాన్నకి గుండె బద్దలైపోద్ది, ఏడుపు వస్తుంది, కన్నీరు వస్తుంది. కానీ నీ గుండెలో ఒక ధైర్యం ఉండాలి. ఆత్మదేవుడు నాతో ఉన్నాడు, ఈ పరిస్థితులకు మార్పు తీసుకొస్తాడు. అది వచ్చే సంవత్సరం కాదు, అది ఈ సంవత్సరం తీసుకొస్తాడు. అది డిసెంబర్ నెల కాదు, ఈ నెల తీసుకొస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు సిక్లాగ్కి వెళ్ళాడు. ఇశ్రాయేల్ దేశంలో ఉండలేని వాడు సిక్లాగ్కి వచ్చాడు. బతుకుదాంరా బాబు అని. అక్కడ బతకలేక ఎక్కడ కూడా బతకనివ్వట్లా. గుడారాలు మొత్తం తగలబడిపోయినాయి. నమ్మిన బంటులు 600 మంది రాళ్ళు ఎత్తారు చంపడానికి. 600 మంది రాళ్ళు ఎత్తారు చంపడానికి. బైబిల్ చెప్తుంది ఏడవలేని విధంగా ఏడ్చాడంట. ఇక ఏడ్చి బైబిల్ చెప్తుంది హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ గాడ్. దేవునిలో ప్రోత్సహించుకున్నాడంట. ఏమని ప్రోత్సహించుకున్నా తెలుసా? అర్థం ఏంటి తెలుసా? నా మాటలో మీకు చెప్తున్నాను. ఆర్ యు రెడీ? దానికి అర్థం ఏంటంటే గొల్యాతు దగ్గరికి వెళ్ళాడంట. గొల్యాతు దగ్గరికి వెళ్ళగానే దావీదు తన మనసులో ఇలాగ అనుకున్నాడంట, నీ శక్తి గురించి నాకు తెలవక్కర్లా, ఆల్రెడీ దేవుని శక్తి ఏంటో నాకు తెలుసు. నీ బలం గురించి నేను ఎరగక్కర్లా, ఆల్రెడీ దేవుని బలం ఏంటో నాకు తెలుసు. సింహాన్ని చీల్చే శక్తిని ఇచ్చాడు, ఎలుక పంటిని చంపగలిగిన బలం నాకు ఇచ్చాడు. ఈరోజు నువ్వు కూడా అదే అనాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజరుతో అంటుంది ఏంటి తెలుసా? నా ఊహా చిత్రం మీకు చెప్తున్నాను. అగ్నిగుణంలో పడేస్తారంటే నీ శక్తి గురించి మాకు తెలవక్కర్లా, మాకు ఆల్రెడీ మా దేవుని శక్తి ఏంటో తెలుసు. నీ బలం గురించి మాకు తెలవక్కర్లా, ఆల్రెడీ మా దేవుని బలం ఏంటో నాకు తెలుసు. నీ అధికారం గురించి మాకు తెలవక్కర్లా, మా దేవుని అధికారం ఏంటో మాకు ఆల్రెడీ తెలుసు. యోసేపు ఫరోతో అంటుంది ఏంటి తెలుసా? నేను ఏ దోషం చేయలే, నా మీద నేరం మోపి జైల్లో పడేశారు. నీ అధికారం గురించి నాకు తెలవక్కర్లా, నా దేవుని అధికారం ఏంటో నాకు తెలుసు. నీ శక్తి గురించి నాకు తెలవక్కర్లా, నా దేవుని శక్తి ఏంటో నాకు తెలుసు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఇదే అనాలా. ఒకవేళ నింద పడిందేమో నీ మీద, ఒకవేళ ఏదన్నా నష్టమైపోయావేమో, లేకపోతే ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు తెలియదు, కన్నీరు తప్ప నీ జీవితంలో ఏమీ లేదు, ఏడవడం తప్ప ఇంకేమీ లేదు. అలాంటప్పుడు యూ షుడ్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్. దేవునిలో నీకు నువ్వే ప్రోత్సహించుకోవాలి. దెయ్యమా ప్రస్తుతం నా జీవితంలో నువ్వు ఇలాగ ఆడుతున్నా, నీ శక్తి గురించి నాకు తెలవక్కర్లా, నా దేవుని శక్తి ఏంటో నాకు తెలుసు. ఒక్క మాటతో దెయ్యాల్ని, ఇప్పుడు ఆమెనండి, ఒక్క మాటతో 6000 దెయ్యాల్ని వెళ్ళగొట్టినవాడు ఆయన. నీ శక్తి ఏంటో నాకు తెలవక్కర్లా, నా దేవుని శక్తి ఏంటో నాకు తెలుసు. ఈ రోజున రోగంలో పెట్టాడు, నీ శక్తి ఏంటో నాకు తెలవక్కర్లా, నా దేవుని శక్తి ఏంటో ఆల్రెడీ తెలుసు. చచ్చిపోయిన లాజర్ను పడి తీసుకొచ్చినాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులతో నింపబడిన నువ్వు, నీ బలమేంటో నాకు తెలియదు, నీ బలమేంటో నేను తెలుసుకోక్కర్లా, నా దేవుని బలమేంటో నాకు తెలుసు. మాట చేత గాలిని గద్దించిన వాడు. ఆమె నల్లైపోతున్నారే. మాట చేత గాలిని గద్దించిన వాడు, మాట చేత అగ్నిని ఆర్పినవాడు, మాట చేత పాయలు చేసినవాడు. నా దేవుని శక్తి ఏంటో నాకు తెలుసు. ఆత్మ కలిగినోడికి ఆత్మ లేనోడికి ఉన్న తేడా, వాళ్ళు ఏడుస్తారు, మనం ఏడుస్తాం. ఆమెనండి.
వాళ్ళు ఏడుస్తారు, మనం ఏడుస్తాం. ఏడిసి సత్తారు, మనం ఏడుస్తాం, బయటకు వస్తాం. వాళ్ళు వేదన పడతారు, మనం వేదన పడతాం. వాళ్ళు వేదన పడతారు, మనం వేదన పడతాం. కానీ ఊరేసుకొని సత్తారు, మనం వేదన నుండి బయటకు వస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడారాలు కాలిపోతే ఎవడన్నా ఏడుస్తాడు, దావీదు కూడా ఏడుస్తాడు. కానీ దేవుళ్ళో ప్రోత్సహించిన బయట పడ్డాడు. ఆమేన్, ఆమేన్. సింహాసనం ఆయన దగ్గరికి వచ్చింది, కిరీటం ఆయన దగ్గరికి వచ్చింది. పౌలు శీలలు మంచి పని చేశారు. మంచి పని చేసిన లోకస్తులు మంచి పని చేసినా గాయం ఏర్పడిద్ది, ఆత్మ కలిగిన వాళ్ళు మంచి పని చేసినా గాయం ఏర్పడిద్ది. కానీ అక్కడ ఉండలా, ఆయన దేవుళ్ళో ప్రోత్సహించుకున్నాడు, దాంట్లో నుండి బయటపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలా బయటపడతాం తెలుసా? ఒక్కడోగా బయటపడవు, కుటుంబాన్ని బయటికి లాగొస్తావు. అవునండి, ఇప్పుడు ఆమేన్ అనాలి. యోసేపు ఒక్కడే బయటికి రాలా, తన 70 మంది కుటుంబ సభ్యులను బయట తీసుకొచ్చాడు అంతే. ఇప్పుడు ఆమేన్ అనాలి. 2 దేశాలను బయట తీసుకొచ్చాడు అంతే. దావీదు ఒక్కడే కదా బయటకు వచ్చింది, కుటుంబాన్ని బయట తీసుకొచ్చాడు. పౌలు శీలలు అధికారి కుటుంబాన్ని బయట తీసుకొచ్చాడు. ఈ రోజు సాతానుగా నిన్ను ఎక్కడికి బంధించినాను గుర్తెరగాలి. నువ్వు ఒక్కడవగా రావు, హోల్సేల్గా నీ ఫ్యామిలీ బయటికి రాబోతుంది. హల్లెలూయా. రిటైల్ కాదు, హోల్సేల్. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు గనక ఏం పడకూడదు, నిరుత్సాహపడవు. అంటే నిరుత్సాహపడమా? పడతాం, కానీ దాంట్లో ఉండం. దుఃఖపడతాం, దాంట్లో ఉండం. వేదన పడతాం, దాంట్లో ఉండం. జనాలు అపార్థం చేసుకుంటారు, దాంట్లో ఉండం. అపార్థం చేసుకునేమ్మా, మనం ఏం చేస్తామంటే మనం ఏమీ చేయలేం. వాళ్ళకెళ్ళి క్లారిటీ ఇవ్వక్కర్లా నువ్వు. హల్లెలూయా. అసలు నీళ్ళు అది ఉందా, క్లారిటీ చేసుకో. లేదా యేసు రక్తమే జయం. ఆర్ యు రెడీ? హల్లెలూయా. యోసేపు క్లారిటీకి వెళ్ళినా జరగదని తెలుసు. దేవా నీ చేతికి అప్పగిస్తున్నాను, మరణమో జీవమో ఎరిగిన దేవుడు నువ్వు అన్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. రక్షణ కొరకు నేనంటూ ఏమీ చేయక్కర్లా, మొత్తం ఆయన చేశాడు. హ్యాపీగా ముందుకెళ్ళడం. కొంతమందికి అలా కాదు, నేను కష్టపడతాను దేవా, మళ్ళీ కొండెక్కేస్తాను తండ్రి, మోకాళ్ళ మీద ఎక్కేస్తాను తండ్రి, చర్చికి మోకాళ్ళ మీద వస్తాను ఫ్రెవ్వా, దేవుడు అనేది అంతా చేశాడు రా, మళ్ళీ నువ్వు ఎందుకంటే కొంచెం చేస్తాం. కొంతమంది కంటే ఓవర్ చూపెట్టుకోవాలి జనాలకి. ఆర్ యు రెడీ? మొత్తం కంప్లీట్ చేశాను. మన ప్రసంగం పరిశుద్ధాత్మ దేవుని చేత సీల్ వేయబడి ఉన్నాం. బాబా ఎంత గొప్ప సత్యం అండి బాబు. ఇక నువ్వు సీల్ ఉండే, అది ఎవడు నిన్ను ఏం చేయగలడండి? అది నిన్ను ఎవడు ఏం చేయగలడు అసలు? అది మామూలు సీల్ అది. చెప్పండి, ఇదేంటిది? పెయిడ్ ఇన్ ఫుల్. సంపూర్ణంగా కట్టేశాడు ఆయన, అంతా సీల్ వేయబడింది అంతే. హల్లెలూయా. అసలు నిన్ను ముట్టగలిగిన దమ్ము ఎవడకుందండి? అది మనకు ఉండాలి అంతే. పెద్దవాడికి ఆ నిమ్మకాయ దాటగానే అయిపోయినానే ఆయన కాలు పట్టదు, కానీ కాలు పట్టినట్టుందన్నయ్య, కాలు పట్టినట్టుందన్నయ్య. ఇంటి ముందల పసుపు నీళ్ళు పడేస్తే అన్నయ్య వచ్చేస్తున్నానే, వచ్చేస్తుంది. ఎక్కడికి వచ్చేస్తుంది? నీ మీద ఒక సీల్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీ మీద ఒక ఓనర్ ఉన్నాడు. ఎవడు పట్టుకోమని చెప్పండి నిన్ను, ఎవడు నిన్ను పట్టుకుంటాడు, ఎవడు తాకమని చెప్పండి, ఓనర్ రంగానికి దిగుతాడు అంతే. ఓనర్ రంగానికి వచ్చేస్తాడు. ఏంటది అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ పక్షాన ప్రజలను గద్దిస్తాడు, రాజులను గద్దిస్తాడు. తన కీర్తన గ్రంథంలో ఎలా చెప్పబడుతుంది? తన అభిషేకాల మీద నేరం మోపద్దని గద్దించాడంట. ఈ రోజున నీ మీద సీల్ వేయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు యెహోషువ. గడి చెప్పండి. యాజకుడైన యెహోషువ. మోషే తర్వాత ఉన్న ఆయన కాదు, ఈయన యాజకుడైన యెహోషువ. అతి పరిశుద్ధ స్థలం లేదా పరిశుద్ధ స్థలానికి మురికి వస్త్రాలతో వెళ్ళకూడదు. ఏ వస్త్రాలతో వెళ్ళాలి?
పరిశుద్ధ వస్త్రాలతో వెళ్ళాలి. కానీ మన యెహోషువ మరి ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చిందో, మరి ఉతుక్కోవటం కష్టమైందో, మరి ఏంటో మరి తెలవదు, ఉతుక్కోకుండా వెళ్ళిపోయాడు లోనకి. వెంటనే ఒకడున్నాడు, మనం ఎప్పుడు పొరపాటు చేస్తామా అని చూస్తుంటాడు. ఎవరు? ఇలాంటి ఆత్మ కొంతమందిలో ఉంటుంది. ఆడు ఎప్పుడు ఏం చేస్తాడా, ఆమె ఏం చేద్దా, ఆయన ఏం చేస్తాడా, పొరపాటు పట్టుకునే కొంతమంది ఉంటారు. అది ఆడి బ్రీడ్ అంతా. ఎవడి బ్రీడు? ఆడి బ్రీడ్ అనమాట. వీళ్ళంతా ఇలా బ్రీడ్. ఎవడు దొరుకుతాడా తప్పు, ఎప్పుడు ఏం చెడు మాట్లాడతాడా, ఎప్పుడు చెడుగా చూస్తాడా, ఎప్పుడు ఏం చేస్తాడా అని మాట్లాడటానికి. అటువంటి సాతానుగాడు వచ్చి దేవుని దగ్గర డైరెక్ట్ యాక్సెస్ మనోడికి. అదేంటో మరి నాకు అర్థం కాల. దేవుని దగ్గర వెళ్ళిపోయి, దేవుడా దేవుడా దేవుడా, నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, మురికి వస్త్రాలతో వెళ్ళాడు, నువ్వు ఇప్పుడు ఏం చేయి, చంపేసేయి అన్నాను. నా దేవుడు, అదే నువ్వే అయితే చంపేసేవాడివి. హల్లెలూయా. నువ్వే దేవుడు అయితే ఏం చేసేవాడమ్మా, లేపేయి అని లేపే అనేవాళ్ళం. కానీ నా దేవుడు అన్నాడు, మర్యాదగా నా వెనక్కెళ్ళు. యెహోషువని గద్దించలా, సాతాను గాడిని గద్దించాడు. ఎందుకు తెలుసా? అగ్ని నుండి తీయబడినోడిన నా బ్రాండెడ్ మార్క్ ఉంది అక్కడ, అగ్ని ముద్ర ఉంది అక్కడ, పరిశుద్ధాత్మ ముద్ర ఉంది అక్కడ. నా కుమారుణ్ణి ఎలా బాగు చేసుకోవాలో నాకు తెలుసు, నువ్వేదో నాకు చెప్పక్కర్లా, నువ్వు తప్పుకో అని చెప్పేసి అలా మురికి వస్త్రాలతో ఉంచలా, కొత్త వస్త్రాలు ఇచ్చాడు, పరిశుద్ధ వస్త్రాలు ఇచ్చాడు. ఈరోజు మన పక్షాన కూడా దేవుడు అలా నిలబడుతున్నాడు. సాతాను గాడి నీ పక్షాన కూడా వెళ్ళి అంటున్నాడంట, అదిగా సినిమా చూసి వచ్చి కూర్చుంది, ఆయన కొట్టేసి వచ్చింది అంటదంట. కానీ నా దేవుడు అంటాడంట, స్టాప్ స్టాప్, నా రక్తముతో కొన్న బిడ్డ, నా రక్తముతో కడిగిన బిడ్డ, పరిశుద్ధాత్మ శీల ఆమె మీద ఉంది, ఆమె జీవితాన్ని మారుస్తాడు. ఏ నేరారోపణ అయితే సాతానుగాడు చేశాడు అది వాస్తవం అని దేవునికి తెలిస్తే దాన్ని తీసివేసి పరిశుద్ధురాలుగా, పరిశుద్ధమైన బిడ్డగా నా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. నీ మీదేముంది? సీల్ ఉంది. ఏమండి, యాకోబు వాళ్ళ మామయ్యని మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? మామయ్యని మోసం చేశాడు. మామయ్యకి చెప్పకుండా, అత్తయ్యకి చెప్పకుండా తన 2 భార్యలను, తన 11 మంది పిల్లలను, గొర్రెలను, మేకల్ని, పశు సంపదను తీసుకుని వస్తున్నాడు. ఇది న్యాయమా అన్యాయమా? కరెక్ట్ చెప్పండి అమ్మా. అమ్మ చూసారా, ఆడవాళ్ళందరూ మీ నాన్న పక్షాన మాట్లాడతారు నాకు తెలుసు. గట్టి చెప్పండి, న్యాయమా అన్యాయమా? అన్యాయం. అవంటాను అన్యాయం. అది కరెక్ట్, అలాగే ఉండాలా. ఏంటిది అది? గ్యారంటీగా అన్యాయమే. అన్యాయంగా అందరినీ తీసుకెళ్ళిపోతుంటే దేవుడు యాకోబుని గద్దించాలా, మామయ్యని గద్దించాలా? గట్టి చెప్పండి అమ్మా. యాకోబుని గద్దించాలి. కానీ ఎవరిని గద్దించాడు? ఎందుకంటే నేను అడిగి ఓనర్ని. ఆమేన్, హల్లెలూయా. నా సీల్ ఉంది. దేవుడి యాకోబుకి కళ్ళలో ప్రత్యక్షం అవలా, మామయ్యకి ప్రత్యక్షమే. లాబాను గారు మీరు చాలా స్పీడ్గా ఉన్నట్టున్నారు, నా రక్తం ఉడికిపోతుంది ప్రభువా, రక్తం ఉడికిపోతుంది అంటే దేవుడు అన్నాడు, నువ్వు అంత రక్తం ఉడకకూడదు నానా, నువ్వు గనక మా ఓణ్ణి వెళ్ళి నోరు తెరచి ఏమన్నా అన్నావా నిన్నే లేపేస్తానన్నాడు. అవ్వా, ఇది ఎక్కడ న్యాయం అయ్యా? వాణ్ణి కాపాడతావంటావేంటి? నన్ను కాపాడాలి కానీ. ఏంటంటే దేవుడు అన్నాడు, నేను అడిగి ఓనర్ని, నా మార్కు ఉంది అని వదిలేశాడా యాకోబుని? అది మన దేవుని కొన్న గొప్పతనం. మనల్ని పాపములో కంటిన్యూ చేయనివ్వడు, దుష్టత్వములో కంటిన్యూ చేయనివ్వడు. మోకాలుంచేటట్టు చేశాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. నిన్ను కూడా అదే చేస్తాడు నా దేవుడు. ఆయన మార్కు నీ మీద ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మార్చలేని ఏ వ్యక్తి లేడు, ఏ స్త్రీ లేదు. హల్లెలూయా. వాడు బండ హృదయం అవనే, పాషాణ హృదయం అవనే, మొక్కలైన హృదయం అవనే, పెంట కొప్పవనే, ఆయన అల్లాడా అద్భుతం జరిగిపోద్ది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, యెహోషువని గద్దించాలా, సాతాను గద్దించాలా? కానీ ఎవరిని గద్దించాడు? యెహోషువను వదిలేశాడా? అది పరిశుద్ధాత్మ దేవుని గొప్పతనం. పవిత్రుడిగా మార్చాడా లేదా?
యాకోబుని గద్దించాలా, మామయ్యని గద్దించాలా? కానీ ఎవరిని గద్దించాడు? అదే పాపంలో ఉంచాడా? చెప్పండి. యేసయ్యలుగా మార్చాడు. ఇది దేవుడు అనేది. నేను నీ ఓనర్ని, నా మార్కు నీ మీద ఉంది. అసలు మన దేవునికి ఉన్న గొప్పతనం నీకు అర్థం కావట్లేదండి. అసలు అది తెలిసిందా ఇక ఫ్రీ అయిపోద్ది నీ లైఫ్. హల్లెలూయా. అమెరికా దేశము నుండి ఆఫ్రికా దేశానికి సువార్త పరిచర్యకి వెళ్ళాడు ఒక భక్తుడు తన భార్య బిడ్డలతో. వెళ్ళగానే అక్కడ మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు ఎక్కువ. కానీ దేవుని వాక్యం ఈ దైవజనుడు అందించగానే మేం చేసేది తప్పని ప్రజలందరూ ఆయన వైపు తిరుగుతున్నారు, అంటే యేసు వైపు తిరుగుతున్నారు. అది మాంత్రికులకు నచ్చలా, అది చేతబడి వాళ్ళకి నచ్చలా. ఏం చేశారు తెలుసా? వీడు మా పొట్ట కొట్టేస్తున్నాడు, వీడు మా కడుపు కొట్టేస్తున్నాడు, మాకు అన్నం లేకుండా చేస్తున్నాడని చెప్పి పాస్టర్ని చంపేస్తే భార్య బిడ్డలు వెళ్ళిపోతారు అమెరికా దేశానికి అనుకొని పాస్టర్ మీద దుష్ట శక్తులు ఉపయోగిస్తున్నారు. ఆ దుష్ట శక్తి ఉపయోగిస్తుంటే దుష్ట శక్తి ఆయన పుస్తకంలో రాస్తున్నాడు. దుష్ట శక్తి ఆయన దాకా వస్తుందంట, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందంట. దుష్టశక్తి వస్తుందంట, తిరిగి వెళ్ళిపోతుందంట. దుష్టశక్తి వెళ్తుందంట, తిరిగి వెళ్ళిపోతుందంట. దుష్టశక్తి వస్తుందంట, తిరిగి వెళ్ళిపోతుందంట. వెళ్ళగానే ఆ మాంత్రికుడికి అర్థం కాక ఆ దుష్టశక్తితో అడిగాడంట, నువ్వు వెళ్ళకుండా నా దగ్గరికి వస్తున్నావే ఆ ముఖం పెట్టుకుని, ఏ ముఖంతో వస్తున్నావు? ఆయన్ని చంపమంటే నేను చంపడానికి వెళ్తానా? ఒకటోసారి నువ్వు చెప్పింది ఎందుకు పంపించావు నాకు అర్థమైంది, రెండోసారి అర్థమైంది. కానీ ఒక ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన పక్కన ఎలాగున్నాడు తెలుసా? ఉన్నానండి. ఆయన ఎలాగున్నాడు తెలుసా? ఎంత పైకి చూసినా ఆయన కనబడట్లా, ఆయన తల ఎక్కడో, ఆయన పాదాలు ఎక్కడో కనబడట్లా, ఒక చెయ్యి కనబడుతుంది. ఈయన నా కుమారుడు, నేనీయన ఓనర్నే. అదే రెండు మాటలు లోనకి వెళ్ళలేకపోతున్నా. ఈ రోజున పరిశుద్ధాత్మ యొక్క సీల్ నీ మీద ఉంది. మళ్ళా గమనించండి, పరిశుద్ధాత్మ సీల్ వేయడం కాదు, నేను సీల్ వేయడం కాదు, నేనే సీల్గా మారా. అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది. నేను స్టాంప్ వేయడం కాదు, నేనే స్టాంప్గా ఉన్నాను. ఆర్ యు రెడీ? ఈరోజు మన స్నేహం ఎలాంటి తెలుసా? ప్రసంగం చేస్తున్నా నేనైనా సరే, నేను పెద్ద భక్తుడు అన్నట్ల మన స్నేహం ఎలాంటిదంటే ఇంకొకటి దగ్గర నుండి రాబెట్టుకునటం. మన స్నేహం లాంటిదంటే ఆడికి తప్పు దొరికితే వదిలేయడం. భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉన్నాయి తెలుసా? 100%లో 90% ఎప్పుడు పొరపాటు జరిగితే ఏదో నేరం పోసి వదిలేయడం అది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పరిశుద్ధుడో మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం కూడా మీ ఫ్రెండ్ సంగతి వదిలిపెట్టేయండి, నీకు అప్పగించిన జీవిత భాగస్వామితో కలిసి ఉండడానికి ఇష్టపడాను. అన్నయ్య ఉండలేనన్నయ్య, వీడితో ఉండలేనన్నయ్య, చంపేస్తాడన్నయ్య, ఈమెతో ఉండలేనన్నయ్య. పరిశుద్ధాత్మ దేవుడు రాతి హృదయాన్ని మాంసపు హృదయంగా చేస్తాడు.